నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. అది బాగుంటుంది మొత్తం చేపలు తీస్తామండి. రాజకీయ నాయకులను కలిపి గతంలో ఒకటి ఉండేది పాట, కలిపి కొట్టురా కావేరి గంగా అని. అంటే ఆ గంగా నదిని ఆ కావేరి నదిని కలపాలనేది ఉద్దేశం. అది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన విధానం. అది కవిత్వంలో కలిపి కొట్టురా కావేరి గంగా అని. ఇక్కడ మేము డిపార్ట్మెంట్ కలిసి మా లెవెల్లో లేదా కలెక్టర్ లెవెల్లో లేదా సీఎం ఆఫీస్ లెవెల్లో పరిష్కారాని కోసం ఒక ఆఫీస్ పెట్టి ఇక్కడ వీళ్ళందరినీ యూనిట్ గా పెట్టి 5 సబ్జెక్టులను బేస్ చేసుకుని ఈ 5 సబ్జెక్టులకు సంబంధించిన పనులు ఇక్కడ ఇస్తే మేము వాళ్ళు కలిసి ఎలా పరిష్కారం అవసరమైతే మేము పోలీసు కూడా చెప్తాం. అంటే ఇది దీంట్లో లేదు కానీ నాకు ఎట్లా ఆఫీస్ నడుస్తుంటది, మరి ఎమ్మెల్యే ఆఫీసో మా రాజకీయ వేదికో అది నడుస్తుంటది. దీన్ని కలుపుతాం. నాకు సమస్య తగ్గుతుంది, మీకు తగ్గుతుంది, ప్రజలకు తగ్గుతుంది. ఇచ్చి పుచ్చుకునేది ఉండాలి. ఇచ్చి పుచ్చుకోవడం అంటే ముందు ఇవ్వాలా మళ్ళీ తీసుకోవాలా. ఇక్కడ ఇవ్వడము అనేది తీసేసి పుచ్చుకోవడం ఒకటే ఎక్కువ పెట్టినారు. నలుగురికి సాయం చేయడం. ఇప్పుడే ఆయన ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు వయసులో పెద్దవాడు, గతంలో అనుభవించినాడు, డెవలప్మెంట్ కమిటీ పెట్టినాడు. ఆయన చెప్పినది నేను శ్రద్ధగా విన్నా. గర్ల్స్ కాలేజీ కూడా వీళ్ళ ఆధ్వర్యంలో వచ్చింది, తమ్ముడు ఊరుపేట ముద్ర రోడ్లో. అంటే ఒక మంచి ఆలోచన చేస్తే అది ఊరి అందరికీ ఉపయోగపడుతుంది. నీళ్ళ ట్యాప్ ఎక్కువ కారిపోతానే కూడా దాన్ని పీల్చడంలే. చెట్టు నాటి ఇస్తే చెట్టు నాటడంలే. ఆరోగ్యానికి ఉపయోగపడే దాని ఆరోగ్య పరంగా ఉండాలంటే వ్యాయామం చేయాలి, అది చేయడం. అంటే మీ యొక్క అశ్రద్ధ మీకు నష్టం చేస్తూ సమాజం నష్టపోతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉండే వాళ్ళు ఎక్కువ మంది దాంట్లో యాక్టివ్ గా పాల్గొనాలి. చెట్టు నాటాల్సిందే, వ్యాయామం చేయాల్సిందే, వాళ్ళ పిల్లలను బాగా చదివించాల్సిందే, ఎంత దూరమైనా పంపించాల్సిందే, ఉద్యోగ విషయమైనా. ఇక్కడ మనకు ఉద్యోగ అవకాశం ఇప్పుడే ఆయన చెప్పినట్టు మనకు సిమెంట్ ఫ్యాక్టరీలు, మన కొత్తది కూడా మన ఆదానికి మరొకటి కొత్తది రాబోతుంది. దాని మీద వాళ్ళు మళ్ళీ కొత్త యూనిట్ 2వ యూనిట్ కట్టబోతున్నారు స్టీల్ ఫ్యాక్టరీ కన్నతీర్థం దగ్గర. అదే కాకుండా ICL 1, 2 పాతవి తీసేసి కొత్తగా అల్ట్రాటెక్ అంటే బిర్లా కంపెనీ వాళ్ళు కొని మోడరైజేషన్ అంటే ఆధునీకరణ చేస్తారు. అంటే పెద్దది చేస్తారు, కృత్రిమంగా ఉంటుంది. అది కాకుండా మనకు 2 రిజర్వాయర్లు కాకుండా మనకు పైడిపాలెం కూడా సగం ఉంది, అది నిండింది. మన నదులు పరిగెత్తనాయి, మనకు చెరువులన్నీ నిండినాయి, వర్షాలు ఎక్కువ పడినాయి. చేనేత రంగానికి కూడా మేము టెక్స్టైల్ పార్కు ఓపెన్ చేసి ల్యాండ్ అలొకేషన్ కూడా ఇచ్చినాం. దానికి కరెంటు కూడా ఉత్పత్తిలో బాగా విండ్ ఉంది, సోలార్ ఉంది, మరియు థర్మల్ ఉంది, RTBP. ఒకటి బయో ఎనర్జీ కూడా ఇచ్చినాం, అది ఓపెన్ చేయలే వాళ్ళు. అంటే వేస్ట్ మెటీరియల్ దాంట్లో పడేస్తే అది కరెంట్ ఉత్పత్తి, అది కూడా ఇక్కడ ఉంది. మన దగ్గర రాయి సున్నప్రాయి ఉంది, రాళ్ల పరిశ్రమ ఉంది. మన దగ్గర మెటల్ దొరుకుతుంది, మనకు శాండ్ పుష్కలంగా దొరుకుతుంది, మన గ్రావెల్ దొరుకుతుంది, మనకు విశాలమైన భూమి ఉంది, మానుకొండలు ఉన్నాయి, రకరకాల టెంపుల్స్ ఉన్నాయి. పీరు గైలు సాగుకొండ అనేది ఇప్పుడు దానికి కూడా రోడ్ వేసినాం. గండికోట టూరిజం ఉంది, దానికి మళ్ళీ రోడ్వే స్టార్ట్ చేసినాం. అటు ఇటు మనకి 80 కోట్ల రూపాయలు శాసకీయ ఫండ్స్ అని కేంద్ర ప్రభుత్వం
50 సంవత్సరాల పాటు ఒక రాష్ట్రానికి ఇచ్చే అప్పును సాస్పీ ఫండ్స్ అంటారు. స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ది స్టేట్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని. ఆ పదం కూడా చాలా మంది రాజకీయ నాయకులకు తెలియదు. మొదటి 50 ఏళ్లు రూపాయి కట్టాల్సిన పనిలే, ఆ 50 ఏళ్లు వడ్డీ కూడా. ఆ తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ కేంద్రానికి ఎన్నిక ఇచ్చే డబ్బును సాస్కీ ఫండ్స్ అంటారు. మొన్న గౌరవ పవన్ కళ్యాణ్ గారు అడిగితే 2000 కోట్లు రూరల్ రోడ్లకు అంటే పల్లెల రోడ్లకు ఇచ్చారు కూడా. అవి కూడా జరగబోతాయి. ఇప్పుడు ఈ సపోర్ట్ కొడితే 1,000 మంది కొట్టారు, 30,000 మంది కొట్టారు. దానికి ముఖ్య కారణం పీజీఆర్ఎస్ మరియు P4 అంటే స్వర్ణాంధ్రప్రదేశ్ మరియు వికసిత భారత్. ఈ రెండు మనం సాధించాలంటే ప్రజలు లేదా పబ్లిక్ సంబంధించిన ఆర్డీఓ ఆఫీస్ గారిని లేకపోతే ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కలిసి ఏ విధంగా ప్రజల సమస్యలను మన కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధిని ముందుకు తీసుకొని పోవాలంటే త్వరితగా పరిష్కార మార్గాలు తెలుసుకొని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏదైనా ప్రజలు సమస్యలు తీసుకొని వస్తే వాళ్ళ సమస్యల్ని పూర్తిగా ఇక్కడి నుంచి పీజీఆర్ఎస్ లెవెల్లో తీసుకొని ముందుకు పోవాలా. ఇక్కడ మాట్లాడుతూ ఆర్డీఓ గారి లెవెల్లో గానీ ఎంఆర్ఓ గారి లెవెల్లో ఏదైతే పనులు మనకు ఇబ్బందులు ఉంటాయో ఫస్ట్ వాళ్ళకి అప్లికేషన్ పెట్టి జరగని పక్షంలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వస్తే ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమం తీసుకొని వస్తే దాన్ని ఎమ్మెల్యే గారు మాట్లాడి త్వరగా ఈ సమస్యకు పరిష్కారం తీసుకొని వస్తారని కూడా చెప్పారు. ఎందుకంటే టైం మనము ముందే ప్రతి విషయం ఎమ్మెల్యే గారికి లేదంటే మా దగ్గరికి తీసుకొని వస్తే మేము మళ్ళా వాళ్ళ దగ్గర దృష్టికే తీసుకొని పోవాలా. ముందు వాళ్ళ దృష్టికి తీసుకొని వస్తే జరగని పని అయితే మా దృష్టికి తీసుకొని వచ్చి మేము ఈ పనిని త్వరగా పనిచేసే విధంగా ఈ కార్యక్రమాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముందుగా ఇక్కడ ఈ పీజీఆర్ఎస్ కానీ లేకపోతే స్వర్ణాంధ్ర 2047 టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఖచ్చితంగా మీరు అందరూ ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. లో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గానికి ఈ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ అనేది గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి చేత ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఈ యూనిట్ లో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాన్స్టిట్యున్సీ పరంగా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇన్ ఆల్ ది సెక్టర్స్. సో మనకి ఆల్రెడీ P4 లో భాగంగా మార్గదర్శులు, బంగారు కుటుంబాలు ఇవన్నీ ఎలా అయితే ఐడెంటిఫై చేశారో సో వీళ్ళందరినీ కూడా డిఫరెంట్ సెక్టర్స్ లో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఉద్యోగ కల్పన కానీ లేదంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఫార్మర్స్ కి ఇంకా మంచి సలహాలు అంటే వాళ్ళ ప్రొడక్టివిటీని అగ్రికల్చర్ విధంగా వాళ్ళకు ఎదురయ్యే సమస్యల్ని వాటిని ఇంకా పరిష్కరిస్తూ కొన్ని ఇన్నోవేటివ్ వేస్ ని తీసుకురావడంలో భాగంగా ఈ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ అనేది ప్రతి సెక్టర్ కి ఒక్కొక్క ఆఫీసర్ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఈ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ లో మన జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి ప్రతి సెక్టర్ కి కూడా ప్లాన్ అన్నది ప్రిపేర్ చేస్తారు. ఈ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ కూడా 2047 వరకు మనం ఆ ప్లాన్ ని ఇంప్లిమెంటేషన్ చేసే నేపథ్యంలో ఈ యూనిట్ అన్నది వర్క్ చేస్తుంది. సో దీంట్లో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఏంటంటే ప్రజా దర్బార్. సో దీంట్లో పీజీఆర్ఎస్ అంటే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అన్నది ఆల్రెడీ ప్రతి మండలంలోనూ ప్రతి ఆర్డీఓ ఆఫీస్ లోనూ అలాగే ప్రతి కలెక్టరేట్ ఆఫీస్ లోనూ స్టేట్ వైడ్ ఎవ్రీ మండే పీజీఆర్ఎస్ అన్నది జరుగుతుంది. సో ఆ రోజు ఎవరైతే గ్రీవెన్సెస్ ఉంటారో వాళ్ళందరూ కూడా మండల్లోని ఎంఆర్ఓ కార్యాలయాలకి వెళ్లొచ్చు, అలాగే ఆర్డీఓ కార్యాలయాలకు వెళ్లొచ్చు. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు ప్రజా దర్బార్ కండక్ట్ చేసినప్పుడు ఎవరికైతే గ్రీవెన్సెస్ ఉంటాయో ఆ గ్రీవెన్సెస్ మీ దగ్గర ఉన్నవన్నీ కూడా మీరు సార్ కి అందజేస్తే ఆ గ్రీవెన్స్ ని మనం రిడ్రెస్ చేయగలమా లేదా అన్నదానికి ఒక ఎండార్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటికే మీలో చాలా మంది ఎంఆర్ఓ ఆఫీసులకి ఏదన్నా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి వెళ్ళుంటారు. సో ఆ ఇష్యూస్ లో ఒకవేళ సివిల్ డిస్ప్యూట్స్ కానీ లేకపోతే ఏదన్నా మనం చేయలేనివి ఉంటే కూడా మీకు క్లియర్ గా ఒక SLA పీరియడ్ నిర్దిష్ట సమయం అనేది ఉంటుంది ఒక గ్రీవెన్స్ ని రిజాల్వ్ చేయడానికి. ఆ నిర్దిష్ట సమయం ఉన్నప్పుడు మన ఎంఆర్ఓస్